హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి రేంజర్స్ ఆఫ్ ఇండియా గురించి నేను చెప్పబోతున్నాను. పదండి వెళ్ళి చూద్దాం. నెంబర్ 1, హిమాలయాస్. హిమాలయాస్ అనేవి హిమాలయాస్ అనేవి మన ఇండియా నార్త్ అండ్ వెస్ట్ లో ఉన్నాయి. ఈ లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మీద ఈ హిమాలయాస్ అనేవి ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇండియాలో అతిపెద్ద రేంజెస్. ఇందులో వచ్చేసి గంగా, యమున, బ్రహ్మపుత్ర అనేవి ఈ హిమాలయాస్ లోనే పుట్టాయి ఈ నదులు అనేవి. ఇందులో ఉన్న హైయెస్ట్ మౌంటైన్స్ వచ్చేసి కాంచన్జంగా సిక్కిం లో ఉంది, నందాదేవి ఉత్తరాఖండ్ లో ఉంది, కేటు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నది. ఈ 3 మౌంటైన్స్ అనేవి మన ఇండియాలో హైయెస్ట్ మౌంటైన్స్. ఈ 3 అనేవి ఈ 3 రేంజెస్ ఈ 3 మౌంటైన్స్ అనేవి మన ఇండియాలో హైయెస్ట్. ఇక్కడ వచ్చేసి ఈ హిమాలయాస్ లో వచ్చేసి మౌంటైన్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి. ఇందులో వచ్చేసి హెమిస్ నేషనల్ పార్క్ ఉంది. ఇదే ఇండియాలో అతిపెద్ద నేషనల్ పార్క్. ఇందులో ఎక్కడా లేని జంతువులు ఉంటాయి. అంటే ఉదాహరణకి రెడ్ పాండా, అంటే రేర్ అనిమల్స్ అనేవి హిమాలయాస్ లో ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్. సెకండ్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి మన ఇండియాలో సౌత్ లో ఉన్నాయి. అండ్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు మీద ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఉన్నాయి. ఈ వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేవి ఈ వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్నాయి. ఇందులో ఉన్న అతిపెద్ద మౌంటైన్స్ వచ్చేసి అన్నముడి, దొడబెట్ట. అన్నముడి వచ్చేసి కర్ణాటక, దొడబెట్ట వచ్చేసి తమిళనాడులో ఉంది. ఇందులో వచ్చేసి గోదావరి రివర్ అనేది పుట్టింది. నెంబర్ 3, ఈస్టర్న్ ఘాట్స్ అనే నెంబర్ 3 ఈస్టర్న్ ఘాట్స్ అనేవి మొత్తం డిసిడియస్ ఫారెస్ట్, అంటే డిసిడియస్ ఫారెస్ట్ లో ఉన్నాయి. అంటే ఇందులో వచ్చేసి ఒక సీజన్ లో ఆకులన్నీ రాలిపోతాయి, ఒక సీజన్ లో ఆకులన్నీ పచ్చగా వస్తాయి. అలాంటి ఫారెస్ట్ డిసిడ్యూస్ ఫారెస్ట్ అంటారు. ఆ డిసిడ్యూస్ ఫారెస్ట్ ఈస్టర్న్ ఘాట్స్ లో ఉన్నాయి. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి మన ఇండియాలో ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీద ఉన్నాయి. ఇందులో వచ్చేసి అతిపెద్ద కొండలు వచ్చేసి ఆరమకొండ, జిందగాడ, శేషాచలం పర్వతాలు, తిరుమల అనేవి ఈస్టర్న్ ఘాట్స్ లోనే ఉన్నాయి. ఈస్టర్న్ ఘాట్స్ లోనే ఉన్నాయి. నెంబర్ 4, అరావళి రేంజెస్ అనేవి ప్రపంచంలోనే అతి పురాతనమైన పర్వత శ్రేణులు. ఇవి వచ్చేసి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, గుజరాత్ లో ఉన్నాయి. ఇందులో వచ్చేసి అతి పెద్ద మౌంటైన్స్ వచ్చేసి గురుశిఖర్, మౌంట్ అబు. ఇవి అనేవి అరావళి రేంజెస్ లో అతి పెద్ద పర్వతాలు. నెక్స్ట్ అనేవి విద్యా రేంజ్ అనేవి మన ఇండియాలో మధ్యప్రదేశ్ ఇంకా నార్థన్ సెంటర్ ఇండియాలో ఉన్నాయి. ఈ విద్యా రేంజెస్ అనేవి ఇంతకు ముందు ఇవి వింధ్య సాత్పురా అనేవి ఒకటే. ఇప్పుడు అవి విడదీసి విద్యా సాత్పురా అని చేశారు. ఈ విద్యా రేంజెస్ గురించి. నెక్స్ట్ సాత్పురా రేంజెస్ వచ్చేసి మన ఇండియాలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లో ఉన్నాయి. ఇందులో వచ్చేసి పాచిమర్రి హిల్ స్టేషన్ అనేది ఉంది. ఇందులో నర్మదా రివర్ అనేది పుట్టింది. పూర్వాంచల్ హిల్స్ అనేవి మన ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం లో ఉన్నాయి. ఇందులో ఉన్న అతిపెద్ద కొండలు వచ్చేసి కాట్మాండు,
షిగా హిల్స్, మీజో హిల్స్ అనేవి ఇందులో ఉన్న అతిపెద్ద పర్వతాలు. ఇవి ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న హిల్స్, మన ఇండియాలో ఉన్న రేంజెస్. నెక్స్ట్ మనం ఇప్పుడు కొద్దిగా మౌంటైన్స్ గురించి తెలుసుకుందాం. మౌంటైన్స్ లో అతి పెద్దదైనది కాంచన్జంగా. ఈ కాంచన్జంగా వచ్చేసి సిక్కిం లో ఉంది. ఇది వచ్చేసి 8586 కిలోమీటర్స్ అనేది ఉంది. ఈ ఈ మౌంటైన్ అనేది ఇది వచ్చేసి ఇండియాలోనే అతిపెద్ద మౌంటైన్. ఇది అనేది హిమాలయాస్ లో ఉంది. నెక్స్ట్ అనేది నందాదేవి అనేది మన ఇండియాలో ఉత్తరాఖండ్ లో ఉంది. ఇది అనేది 7816 కిలోమీటర్స్ అనే మీటర్స్ ఎక్కువ ఉంది. ఇది నందాదేవి పర్వతం అనేది ఇది వచ్చేసి హిమాలయాస్ లో ఉంది. నెక్స్ట్ కేటు వచ్చేసి మన ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. ఇది వచ్చేసి 7756 మీటర్స్ అనేది కిలోమీటర్స్ అనేది ఉంది. ఇది వచ్చేసి హిమాలయాస్ లో ఉంది. ఇది వచ్చేసి మన ఇండియాలోనే అది మూడవ అతిపెద్ద పర్వతం. బందర్ బందర్ పూచ్ అనేది మన ఇండియాలో ఉత్తరాఖండ్ లో ఉంది. ఇది వచ్చేసి 6316 కిలోమీటర్స్ అనేది ఉంది. ఇది వచ్చేసి మన ఇండియాలోనే అతి పెద్ద 4వ మౌంటైన్. నెక్స్ట్ అనేది అనేముడి అనేది కేరళలో ఉంది. ఇది వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్ లో ఉంది. ఇది వచ్చేసి 2695 కిలోమీటర్స్ అనేది ఈ అనేముడి పర్వతం అనేది ఉంది. ఇది వచ్చేసి మన ఇండియాలోనే అతి పెద్దదైన ఐదవ అతి పెద్ద పర్వతం. నెక్స్ట్ వచ్చేసి దొడబెట్ట పర్వతం అనేది ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంది. ఇది వచ్చేసి 2695 కిలోమీటర్స్ అనేది ఇది వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంది. నెక్స్ట్ గురు శిఖర్ గురు శిఖర్ అనేది 1722 కిలోమీటర్స్ అనేది ఉంది. ఇది వచ్చేసి టార్నింగ్ ఫారెస్ట్ లో డిసిడియస్ ఫారెస్ట్ లో ఉంది. ఆరమకొండ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇది వచ్చేసి 1680 కిలోమీటర్స్ అనేది ఉంది. ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంది.